ఈ కూటమి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్లు లెక్క, ఒక కుట్ర పడినట్లు లెక్క, వాళ్ళ ఇమేజ్ నాశనం చేయాలన్న లెక్క కనుక ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారిని, దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా కోరుతున్నాం. డీజీపీ గారు ఈ లైన్లో సరైన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇది దేశద్రోహ నేరంతో సమానంగా పరిగణించాలి. వీళ్ళని దేశద్రోహులుగా వీళ్ళని వెలికి తీయాలి, వీళ్ళు చేసిన నేరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాను. లేకపోతే ఇది ఎలా జరుగుతుందండి? 3 కాణాలు ఇందులో పాడైపోయినాయి, గ్రామాలన్నీ నీటిమట్టం అయిపోయాయి. ఇందులో సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతే. ఆయన ఎన్నికల్లో గెలవటం కోసం బాబాయ్ మీద గొడ్డలు వేటేసి చంపేశారు. ఆ దర్యాప్తు అంతా తప్పులు తడకలాగా ఇతనే క్రియేట్ చేశాడు. చివరికి సిబిఐ వాళ్ళని కూడా అరెస్టు చేయాలని సిబిఐ వాళ్ళని అడుగడుగున ముఖ్యమంత్రిగా ఇతను అడ్డుకొని సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వెళ్ళి షోన్ ఇస్ ఎడాసిటీ లైక్ దట్. అటువంటి వ్యక్తి క్రిమినల్ ఇన్స్టింక్ట్ అని నేను ముందే చెప్పాను. అటు అడుగడుగున క్రిమినల్ ఇన్స్టింక్ట్ వ్యక్తం చేసి బాబాయిని కూడా అధికారాన్ని చేపట్టడం కోసం బాబాయిని కూడా ఘోరాతి ఘోరంగా హత్య చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కోడై కూస్తుంది రాష్ట్రం అంతా కూడా. అటువంటి వ్యక్తి నేను అడుగుతున్న కోడికత్తి కేసు అండి, ఎంత అప్రతిష్ట. ఆ ఎన్ఐఏ కూడా సిగ్గుతో తలంచుకుంది, దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదు ఎన్ఐఏ. ఆ ఎన్ఐఏ కూడా తప్పులు తడక చేసింది. ఒక దళిత యువకుడిని దాదాపు 5.5 సంవత్సరాలు జైల్లో మృగ్గేటట్టుగా చేసిన క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతని విధానం అంతే, ఆలోచన అంతే. ఈజ్ మ్యాన్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్, ఎవరి మినిట్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. అదే ఆ కోడికత్తి కేసు. తునిలో ట్రైన్ తగలబడిపోయింది, తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని మొత్తం అన్ని బోగీలు కూడా భస్మీపట్నం చేశారు. ఎవరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? అంటే ఎందుకు నేను పాతయ్య కూడా చెబుతున్నానంటే, ఈ ప్రకాశం బ్యారేజ్ నాశనానికి కుట్రపడిన వీళ్ళందరూ కూడా సేమ్ టీం. ఈ తానులో గుడ్డలే, ఆ తానులో గుడ్డలే, వీళ్ళందరూ కూడా ఆ తానులో గుడ్డలే ఈ బ్యాచ్ అంతా కూడా. అందుకు వీటన్ని తీసుకొస్తున్నా. గులకరాయి కేసు ఏంటండి? మొన్న ఎలక్షన్లో మళ్ళా అతని అధికారాన్ని నిలబెట్టడం కోసం ఏ నానా గడ్డి కరుస్తాడంటాం మన వాడుకో భాషలో, అందులో భాగమే కదా గులకరాయి. సీఎంని హత్య చేయాలనుకున్నవాడు ఈ చిన్న రాయితో కొడతాడండి. ఏదో చేయాలి, దట్ ఈజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఏదో చేయండి రా, నన్ను అధికారంలో ఉంచండి. గులకరాయి కేసు. అతను ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రికార్డులన్నీ తగలబెట్టించారు. ఎప్పుడన్నా ఉందండి? నాకు 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలనా విధానం గమనిస్తూ ఉన్నాను నేను, 50 years నుంచి. ఎప్పుడూ లేదు. రికార్డులు తగలబెట్టడం, పోలీసు రికార్డులు తగలబెట్టడం, సిఐడి రికార్డులు తగలబెట్టడం, ఇంటెలిజెన్స్ రికార్డులు తగలబెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డులు తగలబెట్టడం, సిఐడి, సిబిఐ, ఏసీబీ, ఏంటి వాట్ ఇస్ దిస్? రికార్డులు తగలబెట్టడం క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్లో భాగం. చివరకు పెన్షన్లు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇంకా ముఖ్యమంత్రి అవలా 33 ముసలి అవ్వ తాతల చావుకు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరైన రీతిలో పెన్షన్లు ఇచ్చినట్లయితే ఆ 33 అవ్వాతాతలు బ్రతికుండేవాళ్ళు, జీవించి ఉండేవాళ్ళు. ఆ రకంగా 33 ప్రాణాలు కూడా తీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తి అని చెప్పి కూడా తయారు చేస్తున్నాం.